ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది మరీ బాగుంది. అదేదో సినిమాలో హీరో వీళ్ళను కొట్లాడి మధ్యలో కమెడీని చంపేసినట్టు మీరు నన్నంటారేం మేడం? అయినా నువ్వేమైనా రణ్వీర్ గారితో మాట్లాడడానికి కానీ కలవడానికి కానీ ఆ ఇంటికి వెళ్ళావా? మా ఆయన వచ్చినందుకు అంత కోప్పడుతున్నావు? హే, ఏమన్నావు? అదే మాకెవరికి తెలియకుండా ఆ ఇంటికి రణ్వీర్ గారిని కాని కలవడానికి వెళ్ళావా? అందుకే మా ఆయన వచ్చినప్పుడు అంత భయపడ్డావా అంటున్నా. హే, అతన్ని కలవడానికి నేనెందుకు వెళ్తాను? అయినా అతను కలకత్తా వెళ్ళిపోయాడు కదా, మరి హైదరాబాద్లో ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడో, ఎందుకుంటాడో, ఎక్కడుంటాడో నువ్వే చెప్పాలి మను. కూల్ మను, నేనేదో జోక్ చేస్తే నువ్వెందుకు అంత టెన్షన్ అయిపోతున్నావు? నేను నీ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయక నీకు జోకులు బాగా ఎక్కువైపోయాయి మిస్సమ్మ. మా ఆయన గారు కూడా నీ మీద కాన్సన్ట్రేట్ చేయక నీ ఆటలు కూడా ఎక్కువ అయిపోయాయి మను. ఆరు ఒక్క ఫ్రెండ్ అని ఒకే ఒక్క నిజాన్ని దాటి నీ నిజస్వరూపం చూసిన రోజు ఆయన విశ్వరూపం చూపిస్తారు. దొంగ దొరలా ఎన్ని వేషాలు వేసినా చివరికి దొరకాల్సిందే దొంగ అని నిరూపణ అవ్వాల్సిందే రాతోడ్. మనోహరి నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి, మనకి సాయం చేయడానికి ఒకరొస్తారు. అత్యాశకు పోయి ఎంతటి శిరోభారాన్ని తెచ్చుకొంటిని బాలిక. ఆ బాలికకు గతం ఎందుకు గుర్తులేదో త్వరగా కనిపెట్టవలను. పరకాయ ప్రవేశము, నియమాలు, నిబంధనలు. ఆత్మ మానవ శరీరంలోనికి ప్రవేశించవలనన్నా మానవ శరీరము నిర్జీవముగా ఉండవలను. జీవం ఉండినను ఆత్మ ప్రవేశించినచో ఆత్మ ప్రాణము మాత్రమే మిగులును. జ్ఞాపకాలు గతంలోనే మిగిలిపోవును. నీవనినట్టు ఆ బాలిక కష్టమున నీ సమాధానము వెతుక్కోలేకపోతివా? పరిణామాలు తెలియకుండానను ఆ బాలిక ప్రాణాలు కాపాడవలనని నీవే నిర్ణయించుకుంటివా? తప్పిదమ్ము చేసిదివి బాలిక, తప్పిదమ్ము చేసిదివి. ఏదో ఒకటి చేసి ఆ బాలికకు గతం గుర్తు చేసి యమపురికి తీసుకుని రావాలను. ధూమ్ తతా. బాలిక, ఏమి చేస్తున్నావు? బాలిక, మేము చిత్రగుప్తుల వారము. ఓ బాలిక, శరీరము జ్ఞాపకాలు నీవి కావచ్చును, కానీ ప్రాణము మాత్రము వేరొక బాలికది. నా తప్పిదము వలన ఆ ప్రాణము నీ శరీరంలో ఉండిపోయినది. నా ప్రాణము నాకు ఇచ్చినచో నేను వెళ్ళేదను. దయచేసి ఇవ్వు బాలిక. సారా, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ ఉండలేను.
అక్కడే ఏదైనా జాబ్ చూసుకొని అక్కడే ఉండిపోతాను. అక్కడికి వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను. భాగ్యనగరమా? ఆ భాగ్యనగరంలోనే కదా ఆ బాలిక ఉన్నది. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ బాలికేమి ఆ నగరానికే పోయేదనని పట్టుపట్టుచున్నది. ఓ బాలిక! జగన్నాథ, అందరినీ ఒకచోటకే చేర్చి ఏమి చేయదలిచితివయ్యా? అబ్బా, ఈరోజు మా ఆయన ఎంత అందంగా కనబడుతున్నారో. మా చుట్టూ అంతా లవ్ ఫైతో నిండిపోయినట్లుంది. ఈ ప్రేమ తరంగాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. రే తమ్ముడు, ఎక్కడికి రా? చెప్పా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. భాగ్యం గల్వానికి వాళ్ళ ఇంటికి పోతున్నా. దాని దగ్గరికి ఎందుకురా? ఇవాళ మనం ఇట్ట దిక్కు ముక్కు లేకుండా ఉన్నామంటే దానికి కారణం ఆ భాగి దాని రోగిష్టి నాయనే కదరా. నీకింత జరిగినా కూడా బుద్ధి రాలేదు కదా అక్క. మనం ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన మనోహరితో దోస్తాన చేస్తున్నావు. అడిగినప్పుడల్లా పైసలు ఇచ్చి మన బుద్ధి తెలిసి కూడా ఇంట్లో పెట్టుకున్న బాగిని తిట్టి వస్తున్నావు. ఏంది రోయ్, మేనకోడలి మీద మస్తు ప్రేమ ఉన్నట్టుంది. ఎందుకుండదే, ఈ చేతులతో ఎత్తుకొని పెంచిన. హ్మ్. అట్లనే నా లవ్వరుంది కదా, కలిసి ఒక జలకిచ్చొస్తా. రే రే రే, నిప్పుతో దీపం వెలిగించుకోవాలనుకోవాలి గాని ఇల్లు అంటించుకోవాలనుకోకూడదు. మనోహరి భయపడింది కదా, మరి బలి పశువుని చేద్దామనుకుంటే నిన్ను నన్ను బొంద పెట్టడానికి ఒక్కసారి కూడా ఆలోచించదు. ఏ నువ్వు అన్నిటికీ భయపడతావు, ఏం కాతి. సర్లే, వంట ఏం చేయమంటావు? ఆ జైలు కూడు తిని తిని నాలుకే సచ్చి పడిపోయింది అక్క. మరి ఇంకేంది, నల్లబొక్కలు తెచ్చుండేదా? దానికన్నా ఆ జైలు కూడా నయం. ఆ? బాగి చేత్తో చేసిన కమ్మటి భోజనం చేసొస్తా. అబ్బో, హ్మ్. నేను రానికి ఆలస్యం అవుతుంది, నువ్వు దీనేసేయి. గది కాదురా. రే రే సచ్చినోడా, ఒకప్పుడు నేను మటన్ కూర చేస్తే కొంచెం కడిగే పని లేకుండా బాగా తింటుండే. ఇప్పుడు నా వంటలకే పేర్లు పెడుతుండు. యతవని యతవా. ఛీ! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.